హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సన్నికుట్టి వరల్డ్. సో ఇవాళ స్పెషల్ గోరుచిక్కుడుకాయ కర్రీ. సో ముందుగా ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ప్యాన్ తీసేసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కాస్త మగ్గనిచ్చిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోకి మనం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చి అందులో మనం ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని యాడ్ చేసేసుకొని అవి పసుపు అంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మనం అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 minutes పాటు మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాము. అలా కుక్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి గోరుచిక్కుడుకాయ బాగా ఉడికింది. సో కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో అందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. సో నేను రైస్తో టేస్ట్ చేశాను, చాలా యమ్మీగా ఉంది. కావాలనుకుంటే మీరు చపాతీతో కూడా తినొచ్చు. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ బాయ్.